హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లెక్చర్స్ విత్ అఖిల్. ఈరోజు మనం నేర్చుకునే టాపిక్ ఏంటంటే ట్యూపుల్స్ అనమాట. ట్యూపుల్స్ అని కూడా ఒకటి ఇట్ ఈస్ ఏ బిల్ట్ ఇన్ డేటా టైప్ అనమాట. లైక్ లిస్ట్ లాగానే, లైక్ సెట్స్ లాగానే, లైక్ డిక్షనరీస్ లాగానే ఇది ట్యూపుల్ అనేది బిల్ట్ ఇన్ డేటా టైప్ అనమాట. ఇది మెయిన్గా దీని మెయిన్ యూజ్ ఏంటంటే ఇట్ ఈస్ యూజ్డ్ టు స్టోర్ కలెక్షన్ ఆఫ్ డేటా అనమాట. సేమ్ లైక్ ట్యూపుల్స్, ఇది కూడా సేమ్ లైక్ లిస్ట్, ట్యూపుల్ కూడా ఇట్ ఈస్ యూజ్డ్ టు స్టోర్ కలెక్షన్ ఆఫ్ డేటా అనమాట. కానీ ట్యూపుల్కి వచ్చేసరికి ఇట్ ఈస్ ఏ ఆర్డర్డ్ అండ్ అన్చేంజబుల్ అనమాట. సపోజ్ నాకు ఫ్రూట్స్ అని చెప్పేసి ఉందనుకోండి, ఫ్రూట్స్ ఈక్వల్ టు మనకు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ట్యూపుల్ అనేది మనం రౌండెడ్ బ్రాకెట్స్లో ఇస్తాం అనమాట. లిస్ట్ అనేది మనము స్క్వేర్ బ్రాకెట్స్లో ఇస్తాం అనమాట. సో ఇప్పుడు మనం యాపిల్ కమ బనానా కమ నథింగ్ బట్ చెర్రీ కమ గ్రేప్స్ అని చెప్పేసి ఇచ్చేసాం అనుకోండి. ఇప్పుడు మనం ఫ్రూట్స్ అని చెప్పేసి ప్రింట్ చేస్తే వి గెట్ ద వాల్యూ యాజ్ యాపిల్, బనానా, చెర్రీ, గ్రేప్స్ ఇన్ ద రౌండెడ్ బ్రాకెట్స్ అనమాట. రౌండెడ్ బ్రాకెట్స్ కనుక ఉంటే దట్ ఈస్ నథింగ్ బట్ ఏ ట్యూపుల్ అనమాట. సో మీకు కనుక డౌట్ ఉంటే వీ కెన్ యూజ్ డైరెక్ట్ టైప్ ఫంక్షన్ అనమాట. ఈ టైప్ ఫంక్షన్ అనేది ఏంటి అని చెప్పేసి మనం పైథాన్ బేసిక్స్ మనం డిస్కస్ చేసాం. సో ఇఫ్ యూ డి నాట్ వాచ్ ద వీడియో ప్లీజ్ వాచ్ ద వీడియో అనమాట. లైక్ ఐ థింక్ లెక్చర్ 3 ఆర్ లెక్చర్ 4. సో టైప్ ఆఫ్ ఫ్రూట్స్ అంటే మనకి డైరెక్ట్గా ట్యూపుల్ అని చెప్పేసి ప్రింట్ అవుతుంది అనమాట. సో లైక్ లిస్ట్ లాగానే మనకి ట్యూపుల్లో కూడా ఇండెక్సింగ్ ఉంటుంది అనమాట. ఇండెక్సింగ్ స్టార్ట్స్ ఫ్రమ్ 0 అనమాట. సో ఇక్కడ యాపిల్ అనేది 0th ఇండెక్స్లో ఉంది, బనానా అనేది ఫస్ట్ ఇండెక్స్లో ఉంది, చెర్రీ అనేది సెకండ్ ఇండెక్స్లో ఉంది, గ్రేప్స్ అనేది థర్డ్ ఇండెక్స్లో ఉందన్నమాట. మీరు అలానే గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ ఆర్డర్ అనేది చేంజ్ అవ్వదన్నమాట. మనకి ఆర్డర్ అనేది చేంజ్ అవ్వదన్నమాట. ఇట్ ఈస్ ఆర్డర్డ్ అండ్ అన్చేంజబుల్ అనమాట. సో అన్చేంజబుల్ అంటే నథింగ్ బట్ వీ కెనాట్ యాడ్ ద వాల్యూస్ ఇన్ ద డైరెక్ట్లీ ఇన్ టు ద ట్యూపుల్ అనమాట. లైక్ మనము లిస్ట్లో యూజ్ చేసినట్టు లైక్ వీ కెన్ యూజ్ ఇన్సర్ట్ మెథడ్ కానీ అలానే అపెండ్ మెథడ్ కానీ యూజ్ చేసి మనం ఐటమ్స్ని యాడ్ చేస్తాం కదా లిస్ట్లో. కానీ ట్యూపుల్కి వచ్చేసరికి వీ కెనాట్ యాడ్ ద ఐటమ్స్ అనమాట. సో దీన్ని మనం ఏమంటామంటే అన్చేంజబుల్ అనమాట. ట్యూపుల్ అనేది ఇట్ ఈస్ అన్చేంజబుల్ అండ్ ఇట్ ఈస్ ఆర్డర్డ్ అనమాట. అలానే మనకి ట్యూపుల్లో మనకి డూప్లికేట్ వాల్యూస్ కూడా ఉండొచ్చు అనమాట. సో లైక్ ఇఫ్ ఐ గివ్ యాపిల్ అనేది 2 times ఇచ్చాను అనుకోండి, డైరెక్ట్గా యాపిల్ అనేది నార్మల్గా ప్రింట్ అవుతుంది అనమాట. నథింగ్ బట్ ఇట్ డజంట్ షో ఎనీ ఎర్రర్ అనమాట. డూప్లికేట్ వాల్యూస్ ఉన్నా కూడా మనకి ఏమీ ప్రాబ్లం ఉండదు అనమాట. సో ఇప్పుడు మనకి డైరెక్ట్గా లెంత్ ఆఫ్ ద ట్యూపుల్ కావాలనుకోండి, ఇంకా డైరెక్ట్ యూస్ లెన్ ఆఫ్ ఫ్రూట్స్ అని చెప్పేసి ఇచ్చేస్తే మనకి డైరెక్ట్గా 5 అని చెప్పేసి ప్రింట్ అయిపోతుంది అనమాట. నథింగ్ బట్ ఇట్ హ్యాస్ 5 values అని చెప్పేసి ప్రింట్ అవుతుంది అనమాట. సో సపోజ్ మనకు ఓన్లీ 1 item కావాలనుకోండి, ఇఫ్ యూ వాంట్ టు స్టోర్ ఓన్లీ 1 item ఇన్ దట్ ట్యూపుల్ అనమాట. డైరెక్ట్గా లైక్ మనం వెజిటేబుల్స్ అని చెప్పేసి ఈక్వల్ టు లైక్ టొమాటో అని ఇచ్చాను అనుకోండి, టొమాటో అని చెప్పేసి ఇచ్చాను అనుకోండి, యూ హ్యావ్ టు గివ్ డబుల్ కోట్స్ అనమాట. ఎందుకంటే స్ట్రింగ్ కాబట్టి డబుల్ కోట్స్ ఇవ్వాలి. కానీ ఇప్పుడు నేను టైప్ ఆఫ్ వెజిటేబుల్స్ అని చెప్పేసి ఇస్తే నాకు ఏమవుతుందంటే స్ట్రింగ్ అని ప్రింట్ అవుతుంది. టు అవాయిడ్ దిస్ మనం ఏం చేయాలంటే పక్కన ఒక కామా ఇచ్చేస్తే ఇది ట్యూపుల్ లాగా మనకి అయిపోతుంది అనమాట. నథింగ్ బట్ మనము సపోజ్ ఓన్లీ 1 itemనే మనము స్టోర్ చేయాలనుకున్నాం అనుకోండి ట్యూపుల్లో, వీ హ్యావ్ టు గివ్ కామా అనమాట, ఎండింగ్ విత్ కామా అనమాట. సో ఇట్ థింక్స్ యాజ్ ఇట్ ఈస్ ఏ ట్యూపుల్ అని చెప్పేసి మనం థింక్ అయిపోతున్నాం. అలా కాకుండా మనం కామా ఇవ్వకపోతే ఇట్ టేక్స్ యాజ్ స్ట్రింగ్ అనమాట. అలానే మనము డైరెక్ట్ ఇట్లా క్రియేట్ చేయకుండా లైక్ ఫ్రూట్స్ ఈక్వల్ ఇలా డైరెక్ట్గా రౌండెడ్ బ్రాకెట్స్లో వేయకుండా డైరెక్ట్గా వీ కెన్ యూస్ ట్యూపుల్ అనమాట. ట్యూపుల్ అని చెప్పేసి ఇన్బిల్ట్ కన్స్ట్రక్టర్ ఉంటుంది అనమాట. ఆ కన్స్ట్రక్టర్ యూజ్ చేసి వీ కెన్ డైరెక్ట్లీ క్రియేట్ ట్యూపుల్ అనమాట. సో లైక్ ఫ్రూట్స్ ఈక్వల్ టు ట్యూపుల్ ఆఫ్ అని చెప్పేసి 2 brackets చేయాలన్నమాట, 2 rounded brackets చేయాలన్నమాట. లోపల మనం యాపిల్ కామ బనానా కామ చెర్రీ కామ ఐ కెన్ గివ్ పోమోగ్రానైట్ పోమో అని చెప్పేసి ఇచ్చేద్దాం. ఇప్పుడు నేను కనుక ఫ్రూట్స్ అని చెప్పేసి ప్రింట్ చేస్తే నాకు డైరెక్ట్గా ఫ్రూట్స్ అనేది ప్రింట్ అయిపోతున్నాయి అనమాట. లైక్ నేను కావాలంటే ఒకసారి చెక్ చేయొచ్చు, టైప్ ఆఫ్ ఫ్రూట్స్ అని చెప్పేసి ఇచ్చేసినా కూడా మనకి డైరెక్ట్గా మనకి ట్యూపుల్ అని చెప్పేసి ప్రింట్ అవుతుంది అనమాట. అలానే మనము హౌ టు యాక్సెస్ ట్యూపుల్ ఐటమ్స్ గురించి కూడా చూద్దాం అనమాట. యాక్సెసింగ్ ఆఫ్ ట్యూపుల్ ఐటమ్స్. సో సేమ్ లైక్ మనకి లిస్ట్లో మన ఇండెక్సింగ్ యూస్ చేసి డైరెక్ట్గా వీ కెన్ యాక్సెస్ ద ఎలిమెంట్స్ కదా, నథింగ్ బట్ యాక్సెస్ ద ఐటమ్స్ కదా. సో అలానే సేమ్ కాన్సెప్టే ఇక్కడ మనకి ట్యూపుల్ కూడా వచ్చేస్తాం అనమాట. వీ కెన్ డైరెక్ట్లీ యూస్ ఇండెక్సింగ్ అనమాట. సో సపోజ్ నాకు ఫ్రూట్స్ అనేది సేమ్ ఇదే ఉందనుకోండి, ఇప్పుడు నేను ఫ్రూట్స్ ఆఫ్ 1 అని చెప్పేసి ఇస్తే నాకు డైరెక్ట్గా బనానా అనేది ప్రింట్ అయిపోతుంది అనమాట. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇండెక్సింగ్ స్టార్ట్స్ ఫ్రమ్ 0 అనమాట. సో మీరు మెయిన్గా
ఇండెక్సింగ్ ఆపరేషన్స్ యూస్ చేసినప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఎక్కడైనా అరేస్లో కానీ అంటే C++లో సిలో కానీ అరేస్లో 0 నుంచి స్టార్ట్ అవుతుంది ఇండెక్సింగ్, అండ్ లిస్ట్లో కానీ ట్యూపుల్లో కానీ ఇండెక్సింగ్ అనేది 0 నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. సేమ్ లైక్ స్ట్రింగ్స్, సేమ్ లైక్ లిస్ట్లోనే మనకి ట్యూబెల్స్లో కూడా నెగిటివ్ ఇండెక్సింగ్ కూడా ఉంటుంది అనమాట. నెగిటివ్ ఇండెక్సింగ్ యూస్ చేసి కూడా వీ కెన్ యాక్సెస్ ద ఐటమ్స్ అనమాట. నెగిటివ్ ఇండెక్సింగ్ సేమ్ మనకి డైరెక్ట్గా ఫ్రూట్స్ అని చెప్పేసి ఉందనుకోండి. నేను ఇప్పుడు ఫ్రూట్స్ ఆఫ్ మీకు తెలిసిందే కదా, నెగిటివ్ ఇండెక్సింగ్ స్టార్ట్ ఫ్రమ్ -1 అనమాట. సో ఇప్పుడు నాకు డైరెక్ట్గా యాపిల్ అనేది ప్రింట్ అవుతుంది అనమాట, వెనకాల ఉండేది యాపిల్. సో ఇఫ్ ఐ గివ్ -2 నాకు డైరెక్ట్గా గ్రేప్స్ అనేది ప్రింట్ అవుతుంది అనమాట. ఇలాగా మనం నెగిటివ్ ఇండెక్సింగ్ యూస్ చేసి కూడా మీకు యాక్సెస్ ద లిస్ట్ నథింగ్ బట్ ట్యూబెల్ ఐటమ్స్ అనమాట. అలానే సపోజ్ సేమ్ లైక్ స్ట్రింగ్స్లో కానీ లిస్ట్లో కానీ వీ కెన్ హ్యావ్ స్లైసింగ్ అనమాట. స్లైసింగ్ ఆపరేషన్స్ అంటే నథింగ్ బట్ ఒక రేంజ్ ఆఫ్ ఇండెక్సెస్లో మనకు ఉన్న వాల్యూస్ని ప్రింట్ చేయాలనుకున్నాం అనుకోండి, వీ కెన్ యూస్ స్లైసింగ్ ఆపరేషన్ అనమాట. సపోజ్ ఇప్పుడు నేను డైరెక్ట్గా ఫ్రూట్స్ ఆఫ్ నథింగ్ బట్ 2:2 నథింగ్ బట్ చెర్రీ నుంచి యాపిల్ వరకు కావాలనుకోండి, డైరెక్ట్లీ ఐ కెన్ గివ్ 5 అని చెప్పేసి ఇచ్చేసాను అనుకోండి, చెర్రీ గ్రేప్స్ యాపిల్ అని చెప్పేసి ప్రింట్ అవుతుంది అనమాట. ఇప్పుడు 1:4 అని చెప్పేసి ఇచ్చేసాను, 1:4 అని ఇచ్చేసాను అనుకోండి, నాకు బనానా చెర్రీ గ్రేప్స్ అనేది ప్రింట్ అవుతుంది అనమాట. సో ఇలాగే లైక్ మనము తెలిసిందే కదా, లైక్ ఫ్రూట్స్ ఆఫ్ ఫస్ట్ అంటే ఫస్ట్ స్టార్టింగ్ ఇండెక్స్ ఇచ్చేసిన తర్వాత సెకండ్ లాస్ట్ ఇండెక్స్ మనకి ఇవ్వలేదు అనుకోండి, ఇట్ ప్రింట్స్ ఆల్ ద వాల్యూస్ స్టార్టింగ్ ఫ్రమ్ ద ఫస్ట్ ఇండెక్స్ టు లాస్ట్ వాల్యూ అనమాట. సో అలానే బనానా చెర్రీ గ్రేప్స్ యాపిల్ అని చెప్పిస్తుంది. అలానే మనము లాస్ట్ ఇండెక్స్ ఇవ్వకుండా జస్ట్ స్టార్టింగ్ ఇండెక్స్ ఇచ్చామనుకోండి, రూట్స్ ఆఫ్ కాలన్ కామా 3 ఇచ్చేసామనుకోండి, మనకి యాపిల్ బనానా చెర్రీ అని ప్రింట్ అవుతుంది అనమాట. సో ఇలాగా మనము వాల్యూస్ని ప్రింట్ చేయొచ్చు అనమాట. ఒక రేంజ్ ఆఫ్ ఇండెక్సెస్లో ఉన్న ఐటమ్స్ని మనం ప్రింట్ చేయొచ్చు అనమాట డైరెక్ట్లీ బై యూజింగ్ ద స్లైసింగ్ ఆపరేషన్ అనమాట. అలానే సేమ్ నెగిటివ్ ఇండెక్సింగ్ స్లైసింగ్ కూడా మనం చూడొచ్చు అనమాట. లైక్ ఫ్రూట్స్ ఆఫ్ -4 -2 అని చెప్పేసి ఇచ్చేసాం అనుకోండి, మనకి ఏం ప్రింట్ అవుతుంది, -1 -2 -3 -4 -5. సో బనానా చెర్రీ అని చెప్పేసి ప్రింట్ అవుతుంది అనమాట. బనానా చెర్రీ అని చెప్పేసి ప్రింట్ అవుతుంది అనమాట. అలానే సేమ్ లైక్ ఫ్రూట్స్ ఆఫ్ -4 లేకపోతే -3 అని చెప్పేసి ఇలా ఇచ్చేస్తా మన డైరెక్ట్ చెర్రీ గ్రేప్స్ యాపిల్ అనమాట. నథింగ్ బట్ -1 -2 -3 -4 -5. సో -3 అనేది చెర్రీ అనమాట. చెర్రీ నుంచి లాస్ట్ వాల్యూ అంటే లాస్ట్ ఐటమ్ వరకు మనకు అన్ని ప్రింట్ అయిపోతాయి అనమాట, చెర్రీ గ్రేప్స్ యాపిల్ అని చెప్పేసి. సపోజ్ మనకి ఐటమ్ అనేది ఆ ట్యూబెల్లో ఉందా లేదని చెప్పేసి చెక్ చేయాలనుకున్నాను అనుకోండి, చెక్ ఇఫ్ ద ఐటమ్ ఈజ్ ఎగ్జిస్టింగ్ ఇన్ ట్యూబెల్. సో సేమ్ నేను ఫ్రూట్స్ ఎగ్జాంపుల్ తీసుకుంటాను. సో ఇఫ్ యాపిల్ లేకపోతే యాపిల్ ఇన్ ఫ్రూట్స్ ప్రింట్ ఎస్ యాపిల్ ఈస్ ప్రెజెంట్ ఎల్స్ ప్రింట్ నో. నేను డైరెక్ట్గా యాపిల్ ఈస్ ప్రెజెంట్ అనమాట. అదే కనుక నేను క్యాపిటల్ ఏ ఇచ్చాను అనుకోండి, ఇట్ ప్రింట్స్ నో అనమాట. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇట్ ఈస్ ఏ కేస్ సెన్సిటివ్ అనమాట. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనకి క్యాపిటల్ లెటర్లు ఇస్తే క్యాపిటల్ లెటర్ అనేవాళ్ళు, స్మాల్ లెటర్లు ఇస్తే స్మాల్ లెటర్లో ఉండాలి. సో ఇట్ ఈస్ ఏ కేస్ సెన్సిటివ్ అనమాట. సో ఒకసారి రివైజ్ చేస్తాం ఈరోజు ఏమేమి డిస్కస్ చేసామని చెప్పేసి. సో అసలు ట్యూబెల్ ఏంటంటే ఇట్ ఈస్ యూజ్డ్ టు స్టోర్ మల్టిపుల్ ఐటమ్స్ ఇన్ ఏ సింగిల్ వేరియబుల్ అనమాట. ఒక సింగిల్ వేరియబుల్లో అంటే నథింగ్ బట్ ఒక ఫ్రూట్స్ వేరియబుల్లోనే మనము సో మెనీ వాల్యూస్ స్టోర్ చేయగలుగుతాం అనమాట, చాలా వాల్యూస్ స్టోర్ చేయగలుగుతాం అనమాట. లైక్ మీరు అనుకోవచ్చు ఓన్లీ స్ట్రింగ్ వాల్యూసే స్టోర్ చేయగలుగుతాం అంటే కాదు. వీ కెన్ స్టోర్ లైక్ సపోజ్ A = I can store 1, 2, నథింగ్ బట్ అఖిల్. అలానే ఐ కెన్ స్టోర్ ట్రూ ఆర్ ఫాల్స్ కూడా స్టోర్ చేయొచ్చు. నథింగ్ బట్ ఐ కెన్ గివ్ క్యాపిటల్. అలానే నేను 0 ఇలా డిఫరెంట్ వాల్యూస్ ఇవ్వచ్చు అనమాట. సో ఇప్పుడు నేను టైప్ ఆఫ్ ఫ్రూట్స్ అని చెప్పేసి ఇచ్చేసాను అనుకోండి, ఇట్ ఈస్ యాజ్ ఏ ట్యూబెల్ అనమాట. ట్యూబెల్ స్టోర్స్ డిఫరెంట్ వాల్యూస్ కూడా అనమాట. నాట్ ఓన్లీ అంటే ఒక్క పర్టికులర్ డేటా టైప్ స్టోర్ చేసుకుంటానని మాత్రం లేదనమాట ట్యూబెల్. యూ కెన్ స్టోర్ ఎనీ డేటా టైప్ అనమాట. సో అలాగే ఇఫ్ యూ వాంట్ టు చెక్ ద వెదర్ ఇట్ ఈస్ ఎ ట్యూబెల్ ఆర్ నాట్, వీ కెన్ డైరెక్ట్లీ యూస్ టైప్ ఫంక్షన్ అనమాట. టైప్ ఫంక్షన్ ఇచ్చేస్తే మనకు డైరెక్ట్గా ట్యూబెల్ కాదని చెప్పి చెప్పేస్తుంది అనమాట. సేమ్ మనకి ఒకవేళ లెంత్ ఆఫ్ ద ట్యూబెల్ కావాలనుకోండి, వీ కెన్ డైరెక్ట్లీ యూస్ లెంత్ ఫంక్షన్ అనమాట. లెంత్ ఆఫ్ ఫ్రూట్స్ అని చెప్పేస్తే మనకి డైరెక్ట్ ఇచ్చేస్తుంది అనమాట. సో మీరు కనుక ఓన్లీ 1 ఐటమ్ని స్టోర్ చేయాలి అనుకుంటే, ట్యూబెల్లో ఓన్లీ 1 ఐటమ్ని స్టోర్ చేయాలని అనుకుంటే వీ హ్యావ్ టు గివ్ ఏ కామా అనమాట.
కామా ఇవ్వకపోతే మనము అంటే ట్యూపెల్ లాగా స్టోర్ కాకుండా ఇట్ స్టోర్స్ యాజ్ ఏ స్ట్రింగ్ అనమాట. సో మీరు గమనిస్తే ఇక్కడ మనకి స్ట్రింగ్ లాగా స్టోర్ అయిందనమాట. అదే కనుక మనం బ్రాకెట్ ఇస్తే ఇట్ స్టోర్డ్ యాజ్ ఏ ట్యూపెల్ అనమాట. అలానే మనం డైరెక్ట్గా ట్యూపెల్ కన్స్ట్రక్టర్ అని చెప్పేసి యూస్ చేసేసి వీ కెన్ మేక్ ఇట్ ట్యూపెల్ అనమాట. సో ట్యూపెల్ కన్స్ట్రక్టర్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది అంటే వీ హ్యావ్ టు గివ్ 2 బ్రాకెట్స్ అనమాట. రౌండెడ్ బ్రాకెట్స్ అని చెప్పేసి 2 ఇచ్చేసి ముందు ట్యూపెల్ అని చెప్పేసి ఇవ్వాలన్నమాట. దాని లోపల మన వాల్యూస్ ఇచ్చేస్తే మనకి ఆటోమేటిక్గా ట్యూపెల్ అని చెప్పేసి ప్రింట్ అవుతుంది అనమాట. సో ఇఫ్ యూ వాంట్ చెక్ ద టైప్ ఆఫ్ ద ఫ్రూట్స్, నథింగ్ బట్ టైప్ ఆఫ్ ద వేరియబుల్, యూ కెన్ డైరెక్ట్లీ యూస్ టైప్ ఫంక్షన్ అనమాట. అలానే సేమ్ లైక్ యాక్సెసింగ్ ఆఫ్ ద ట్యూబల్ ఐటమ్స్ అనమాట. సేమ్ లైక్ లిస్ట్, సేమ్ లైక్ స్ట్రింగ్స్ లాగానే వీ కెన్ యాక్సెస్ ద ట్యూబల్ ఐటమ్స్ యూజింగ్ ఇండెక్సింగ్ అనమాట. సో డైరెక్ట్గా మీకు తెలిసిందే లైక్ 0 ఇండెక్స్ నుంచి స్టార్ట్ అవ్వాలి. సో ఇఫ్ ఐ గివ్ ఫ్రూట్స్ ఆఫ్ 1 ఐ గెట్ ద సెకండ్ వాల్యూ, దట్ ఈస్ నథింగ్ బట్ బనానా అని చెప్పేసి వచ్చేస్తుంది అనమాట. అలాగే నెగిటివ్ ఇండెక్సింగ్ కూడా ఉంటుంది అనమాట. సేమ్ కాన్సెప్ట్ అనమాట. సేమ్ రిపీటెడ్ కాన్సెప్ట్స్ లైక్ ఇన్ స్ట్రింగ్ లిస్ట్ అనమాట. సో డైరెక్ట్గా -2 ఇచ్చేస్తే లాస్ట్ నుంచి మనకి సెకండ్ వాల్యూ ఉండేది మనకు వస్తుంది అనమాట, గ్రేప్స్ అని. మనం స్లైసింగ్ ఆపరేషన్ యూస్ చేసి వీ కెన్ ప్రింట్ మోర్ నెంబర్ ఆఫ్ వాల్యూస్ అనమాట. లైక్ 3 వాల్యూస్ కానీ 2 వాల్యూస్ కానీ ప్రింట్ చేయొచ్చు అనమాట. సో మీకు తెలిసిందే 1 అనేది ఇంకల్సివ్ అనమాట, 4 అనేది నాన్ ఇంకల్సివ్ అనమాట. సో ఓన్లీ ఫస్ట్ ఇండెక్స్ నుంచి ఫస్ట్ ఇండెక్స్లో ఉండే వాల్యూ ప్రింట్ అవుతుంది, సెకండ్ ఇండెక్స్లో ఉండే వాల్యూ ప్రింట్ అవుతుంది, థర్డ్ ఇండెక్స్లో ఉండే వాల్యూ ప్రింట్ అవుతుంది, కానీ ఫోర్త్ ఇండెక్స్లో ఉండే వాల్యూ మాత్రం ప్రింట్ అవుతుంది అనమాట. అలానే ఇఫ్ ఐ గివ్ స్టార్టింగ్ ఇండెక్స్ ఇచ్చేసి నేను ఎండింగ్ ఇండెక్స్ ఇవ్వలేదు అనుకోండి, స్టార్టింగ్ ఇండెక్స్ నుంచి ఉన్న వాల్యూస్ అన్ని ప్రింట్ అవుతాయి అనమాట, ఎండ్ ఇండెక్స్ వరకు ఉండే వాల్యూస్. అలానే నేను స్టార్టింగ్ ఇండెక్స్ ఇవ్వకుండా ఎండ్ ఇండెక్స్ ఇచ్చేస్తే నాకు స్టార్టింగ్ ఇండెక్స్ నుంచి ఇక్కడ వచ్చే పర్టికులర్ ఇండెక్స్ వరకు మనకు ప్రింట్ అవుతుంది అనమాట. నథింగ్ బట్ 3 అనేది ఇంక్లూడ్ కాకుండా సెకండ్ ఇండెక్స్లో ఉన్న వాల్యూ వరకు ప్రింట్ అవుతుంది అనమాట. అలానే నెగిటివ్ ఇండెక్సింగ్ యూస్ చేసి కూడా యూ కెన్ ప్రింట్ ద వాల్యూస్ అనమాట. సేమ్ కాన్సెప్ట్ ఇక్కడ కూడా. అలానే మనం ఇప్పుడు సపోజ్ ఐటమ్ అనేది ట్యూపెల్లో ఉందా లేదని చెప్పేసి మనం చెక్ చేయాలనుకోండి, ఇక డైరెక్ట్లీ యూస్ ఇఫ్ యాపిల్ ఇన్ ఫ్రూట్స్ అని చెప్పేసి ఇచ్చేస్తే మనం డైరెక్ట్గా ఏది కావాలనుకుంటే అది ప్రింట్ చేయొచ్చు అనమాట, స్టేట్మెంట్స్ అనేది ఇవ్వచ్చు అనమాట. ఈరోజు మనం నేర్చుకునే కాన్సెప్ట్ ఏంటంటే హౌ టు అప్డేట్ ఆర్ చేంజ్ ద వాల్యూస్ ఇన్ ట్యూపెల్స్ అనమాట. మీరు కనుక మన పాత వీడియో చూసింటే నేను ట్యూపెల్ అనేది అన్చేంజబుల్ అని చెప్పాను. సో అది మీరు లాస్ట్ వీడియో అన్చేంజబుల్ అని చెప్పారు కదా. సో ఇప్పుడు ట్యూపెల్లో ఉండే వాల్యూస్ని ఎలా చేంజ్ చేయగలుగుతారు అని అనొచ్చు. సో నేను ఏం చేస్తానంటే ఫస్ట్ ట్యూపెల్ని లిస్ట్కి కన్వర్ట్ చేసి లిస్ట్లో మనం వాల్యూస్ని చేంజ్ అయినా చేసి లేకపోతే అప్డేట్ అయినా చేసి దాన్ని మళ్ళీ నేను ట్యూపెల్కి కన్వర్ట్ చేస్తే మళ్ళీ నాకు ట్యూపెల్లో మనకు వాల్యూస్ అనేది చేంజ్ అయిపోతుంది అనమాట. సో సపోజ్ నేను సేమ్ లైక్ ఫ్రూట్స్ ఎగ్జాంపుల్ తీసుకున్నాను అనుకోండి. ఫ్రూట్స్ ఈక్వల్ టు రౌండెడ్ బ్రాకెట్స్లో నేను యాపిల్ కామా బనానా కామా చెర్రీ కామా గ్రేప్స్ అని చెప్పేసి ఇచ్చేసాను అనుకోండి. సో నేను దీన్ని ఫస్ట్ నేను ట్యూపెల్కి కన్వర్ట్ చేస్తాను అనమాట. సో నేను ఏం చేస్తానంటే ఈ బనానా అని చెప్పేసి తీసేసి అంటే ఈ బనానా వాల్యూని చేంజ్ చేసి ఆరెంజ్కి మార్చాలన్నమాట. సో నేను ఏం చేస్తానంటే ఫస్ట్ దెన్ ఫ్రూట్స్ని లిస్ట్కి కన్వర్ట్ చేస్తాను అనమాట. లిస్ట్ ఆఫ్ ఫ్రూట్స్ అని చెప్పేసి ఇచ్చేసిన తర్వాత సో ఇప్పుడు నేను ఫ్రూట్స్ 1 ఆఫ్ 1 అని చెప్పేసి ఇచ్చేసిన తర్వాత మనకు తెలిసిందే ఈ బనానాని మనం చేంజ్ చేయాలి కాబట్టి ఆరెంజ్కి చేంజ్ చేయాలి కాబట్టి బనానా మనకు ఫస్ట్ ఇండెక్స్లో ఉంది కాబట్టి మనం 1 అని చెప్పేసి ఇవ్వాలన్నమాట. స్క్వేర్ ఈక్వల్ టు ఆరెంజ్ అని చెప్పేసి ఇచ్చేసిన తర్వాత నేను మళ్ళీ ఫ్రూట్స్ 1ని నేను ట్యూపెల్కి కన్వర్ట్ చేయాలన్నమాట. సో ఫ్రూట్స్ ఈక్వల్ టు ట్యూపెల్ ఆఫ్ ఫ్రూట్స్ 1 అని చెప్పేసి ఇచ్చేస్తే నేను ఇప్పుడు ప్రింట్ ఫ్రూట్స్ అని చెప్పేసి ఇచ్చేస్తే నాకు వాల్యూ అనేది చేంజ్ అయిపోతుంది అనమాట. సో ఐ కెన్ చేంజ్ ద వాల్యూ ఇన్ ద ట్యూపెల్ బై కన్వర్టింగ్ ఇట్ టు లిస్ట్ అండ్ దెన్ కన్వర్టింగ్ అగైన్ బ్యాక్ టు ట్యూపెల్ అనమాట. సో ఫస్ట్ నేను ఏం చేయాలంటే ట్యూపెల్ని లిస్ట్ కన్వర్ట్ చేసి లిస్ట్ కాన్సెప్ట్లో యూస్ చేసి మనము ఇండెక్సింగ్ కాన్సెప్ట్ యూజ్ చేసి వీ కెన్ చేంజ్ ద వాల్యూస్ ఇన్ ద ట్యూపెల్ ఇన్ ద లిస్ట్ అండ్ దెన్ కన్వర్టింగ్ దట్ లిస్ట్ ఇన్ ద ట్యూపెల్ అనమాట. సో ఇలాగా మనము వాల్యూస్ని చేంజ్ చేయొచ్చు అనమాట. సో సపోజ్ మీరు అనుకోవచ్చు like what is the type of the fruits అని అనుకుంటే we can directly use fruits print type of fruits 1 అని చెప్పేసి ఇచ్చేస్తే మనకి ఏమవుతుందంటే ఇది ట్యూపెల్, ఇది లిస్ట్ అనమాట. ఫ్రూట్స్ అనేది లిస్ట్, ఫ్రూట్స్ అనేది ట్యూపెల్ అనమాట. అలానే సపోజ్ మనము ఎలిమెంట్స్ని మనం యాడ్ చేయాలి అనుకున్నాం అనుకోండి. ఎట్ ద లాస్ట్ ఇండెక్స్. సో మన లిస్ట్లో ఏం చేస్తాము, అపెండ్ మెథడ్ని యూస్ చేస్తాం అనమాట. సో సేమ్ మనము ఈ ట్యూపెల్ని లిస్ట్ కన్వర్ట్ చేసి లిస్ట్ డాట్ అపెండ్ అని చెప్పేసి చేసిన తర్వాత మనం దాన్ని కన్వర్టింగ్ బ్యాక్ ఇంటూ ద ట్యూపెల్ అని చేస్తాం అనమాట. సో సేమ్ మనము ఈ ఫ్రూట్స్ తీసేసుకుందాం, ఐ పేస్ట్ ఓవర్ హియర్. సో మళ్ళీ నేను ఫ్రూట్స్ 1 అని చెప్పేసి ఇచ్చేసిన తర్వాత లిస్ట్ ఆఫ్ ఫ్రూట్స్ అని చెప్పేసి ఇచ్చేసిన తర్వాత
I have to give as fruits1 dot append of nothing but banana ఉంది కదా, యాపిల్, బనానా, చెర్రీ, గ్రేప్స్. సో ఐ కెన్ యాడ్ ఆరెంజ్ అనమాట. ఆరెంజ్ అని చెప్పేసి యాడ్ చేసిన తర్వాత మళ్ళీ నేను ఐ హ్యావ్ టు కన్వర్ట్ ఇట్ బ్యాక్ టు ద ట్యూపెల్ అనమాట. సో ఫ్రూట్స్ ఈక్వల్ టు లిస్ట్ ఆఫ్ ట్యూపెల్ ఆఫ్ ఐ హ్యావ్ టు కన్వర్ట్ బ్యాక్ టు ద ట్యూపెల్ కాబట్టి fruits1. సో ఇప్పుడు నేను ఫ్రూట్స్ని ప్రింట్ చేస్తే ఐ బి గెటింగ్ డైరెక్ట్లీ యాపిల్, బనానా, చెర్రీ, గ్రేప్స్ అండ్ ఆరెంజ్ ఈజ్ యాడెడ్ ద లాస్ట్ ఇండెక్స్ అనమాట. సో అపెండ్ మెథడ్ని యూస్ చేసి లిస్ట్ ఫస్ట్ నథింగ్ బట్ ట్యూపెల్ని లిస్ట్ కన్వర్ట్ చేసి లిస్ట్ డాట్ అపెండ్ అని చెప్పేసి యూస్ చేసిన తర్వాత మనకు లాస్ట్ ఇండెక్స్లో ఒక వాల్యూ యాడ్ అవుతుంది అనమాట. దాన్ని మళ్ళీ కన్వర్టింగ్ బ్యాక్ ఇన్ ద ట్యూపెల్ అనమాట. సో మీరు ఈ కాన్సెప్ట్ క్లారిటీగా అర్థం కావాలనుకుంటే యూ హ్యావ్ టు వాచ్ ద వీడియో ఆఫ్ ద లిస్ట్ అనమాట. లిస్ట్ కాన్సెప్ట్ గురించి నేను దాదాపు 3-4 వీడియోస్ చేశాను. ఆ 3-4 వీడియోస్ మీకు క్లారిటీగా అర్థమవుతాయి. కానీ మనకి ఇక్కడ ఈ ట్యూపెల్స్ కాన్సెప్ట్లో హౌ టు చేంజ్ ద వాల్యూస్, హౌ టు అప్డేట్ ద వాల్యూస్ ఇన్ ద ట్యూపెల్స్ అనేది అర్థం కాదనమాట. సో ప్లీజ్ వాచ్ ద వీడియోస్ ఆఫ్ ది లిస్ట్ అనమాట. అలానే మనము ట్యూపెల్స్ని 2 ట్యూపెల్స్ ఉన్నాయనుకోండి, యూ కెన్ యాడ్ ద 2 ట్యూపెల్స్ బై యూజింగ్ ద ప్లస్ ఆపరేటర్ అనమాట. సపోజ్ నాకు సేమ్ ఫ్రూట్స్ ఉందనుకోండి, దాని తర్వాత వెజిటేబుల్స్ ఈక్వల్ టు నథింగ్ బట్ ఐ హ్యావ్ టొమాటో కామా నథింగ్ బట్ క్యాబేజ్ ఉందనుకోండి. ఇప్పుడు నేను డైరెక్ట్గా ఎక్స్ ఈక్వల్ టు ఫ్రూట్స్ ప్లస్ వెజిటేబుల్స్ అని ఇచ్చేసాను అనుకోండి, వెజిటేబుల్స్ అని చెప్పేసి ఇచ్చేసాను అనుకోండి. ఇప్పుడు ఐ కాల్ ఎక్స్ నథింగ్ బట్ నాకు ఈ 2 ట్యూపెల్స్ అనేది యాడ్ అయిపోతుంది అనమాట. సో అలానే మనం హౌ టు రిమూవ్ ఐటమ్స్ ఇన్ ద ట్యూపెల్ అనమాట. హౌ టు రిమూవ్ ద ఐటమ్స్ ఇన్ ద ట్యూపెల్ అనమాట. ఇప్పుడు మనం చూసే కాన్సెప్ట్ ఏంటంటే హౌ టు రిమూవ్ ఐటమ్స్ ఇన్ ద ట్యూపెల్ అనమాట. సేమ్ లైక్ మళ్ళీ దీనికి లిస్ట్ కన్వర్ట్ చేసి లిస్ట్లో లైక్ రిమూవ్ మెథడ్ కానీ లేకపోతే డిలీట్ మెథడ్ కానీ మెథడ్స్ యూస్ చేసి వీ కెన్ డైరెక్ట్లీ రిమూవ్ ద ఐటమ్స్ అండ్ దెన్ కన్వర్టింగ్ బ్యాక్ ఇంటూ ద ట్యూపెల్ అనమాట. సో సేమ్ లైక్ ఫ్రూట్సే వచ్చేసి దాని తర్వాత నేను ఏం చేస్తానంటే ఈ fruits1 ఈక్వల్ టు లిస్ట్ ఆఫ్ ఫ్రూట్స్ అని చెప్పేసి ఇచ్చేసిన తర్వాత నేను ఏం చేస్తానంటే fruits1 డాట్ రిమూవ్ ఆఫ్ నథింగ్ బట్ ఐ హ్యావ్ టు రిమూవ్ చెర్రీ అనుకున్నాను అనుకోండి, ఐ గివ్ చెర్రీ అండ్ దెన్ ఐ విల్ బి కన్వర్టింగ్ దట్ ఇన్ టు ద ట్యూపెల్ అనమాట. సో నథింగ్ బట్ ఇప్పుడు fruits1 ఫ్రూట్స్ ఈక్వల్ టు ట్యూపెల్ ఆఫ్ fruits1 అని చెప్పేసి ఇచ్చేసాను అనుకోండి. నేను ఇప్పుడు ఫ్రూట్స్ని కాల్ చేస్తే నథింగ్ బట్ ఐ గెట్ ద వాల్యూస్ యాజ్ యాపిల్, బనానా, గ్రేప్స్ అనమాట. యాపిల్, బనానా, గ్రేప్స్ అని. సో మనం ఒక ఐటమ్ని రిమూవ్ చేయాలనుకున్నాం అనుకోండి, వీ కెన్ డైరెక్ట్లీ కన్వర్ట్ ద ట్యూపెల్ ఇన్ టు ద లిస్ట్. ఆ లిస్ట్లో ఉండే మెథడ్స్ లైక్ రిమూవ్ మెథడ్ని యూస్ చేసి వీ కెన్ రిమూవ్ ద పర్టికులర్ ఐటమ్. దాని తర్వాత మళ్ళీ కన్వర్టింగ్ బ్యాక్ దట్ లిస్ట్ ఇన్ టు ద ట్యూపెల్ అండ్ ప్రింటింగ్ ద వాల్యూస్ అనుకోండి, వీ కెన్ డైరెక్ట్లీ గెట్ ద వాల్యూస్. అలానే మనం డైరెక్ట్గా డెల్ అని చెప్పేసి డెల్ కీవర్డ్ యూస్ చేసేసి వీ కెన్ డైరెక్ట్లీ రిమూవ్ ద ట్యూపెల్ ఫుల్ అనమాట. అంతే, మొత్తం ట్యూపెల్ని మనము రిమూవ్ చేసేయచ్చు అనమాట. ఇప్పుడు నేను ఫ్రూట్స్ అని చెప్పేసి కాల్ చేస్తే నాకు ఇక్కడ ఫ్రూట్స్ అనేది డిఫైన్ కాలేదని చెప్పేసి ఉంటుంది అనమాట. అదే కనుక నేను ఫ్రూట్స్ తీసేసి జస్ట్ ఐ విల్ బి డెల్ ఆఫ్ ఫ్రూట్స్ అని చెప్పేస్తే మనకి రన్ అవుతుంది అనమాట. నథింగ్ బట్ ఇట్ రిమూవ్స్ ఆల్ ద ఎలిమెంట్స్ ఆర్ ద ఐటమ్స్ ప్రెసెంట్ ఇన్ ద ట్యూపెల్ అనమాట, డెల్ ఆఫ్ ఫ్రూట్స్ అని చెప్పేసి ఇచ్చేస్తే. అదే కనుక మీరు సేమ్ లైక్ లిస్ట్లో మనం డెల్ ఫ్రూట్స్ ఆఫ్ ఐ అని చెప్పేసి ఇచ్చేస్తే మన పర్టికులర్ ఇండెక్స్లో ఉండే వాల్యూ రిమూవ్ అవుతుంది కదా. కానీ ఇక్కడ మనం డెల్ ఫ్రూట్స్ ఆఫ్ ఫస్ట్ ఇండెక్స్లో ఉండే వాల్యూ రిమూవ్ చేయమంటే అదే మనకి ఎర్రర్ అని చెప్పేస్తుంది అనమాట. ట్యూపెల్ ఆబ్జెక్ట్ డజంట్ సపోర్ట్ లిస్ట్ డెలిషన్ అనమాట. అదే కనుక మనము లిస్ట్లో కనుక మనం డెల్ ఫ్రూట్స్ ఆఫ్ 1 అని చెప్పేసి ఇచ్చేసిన తర్వాత ఇఫ్ ఐ ప్రింట్ ఫ్రూట్స్ ఐ డోంట్ గెట్ ఎనీ ఎర్రర్ అనమాట. అదే కనుక నేను ఇక్కడ మళ్ళీ ఫ్రూట్స్ అని చెప్పి ప్రింట్ చేస్తే ఐ గెట్ ద ఎర్రర్ అనమాట. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వీ కెనాట్ డిలీట్ ఎ పర్టికులర్ ఐటమ్ బై యూజింగ్ డెల్ కీవర్డ్ ఇన్ ద ట్యూపెల్స్ అనమాట. అదే మనము లిస్ట్లో డెల్ కీవర్డ్ యూజ్ చేసేసి ఒక పర్టికులర్ ఇండెక్స్లో ఉండే ఐటమ్ని మనం రిమూవ్ చేయొచ్చు అనమాట. నథింగ్ బట్ వీ కెన్ డిలీట్ అనమాట. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ట్యూపెల్లో వీ కెన్ డిలీట్ ఆల్ ద ఐటమ్స్ ప్రెసెంట్ ఇన్ ద పర్టికులర్ ట్యూపెల్ అనమాట. సో నెక్స్ట్ మనకు వచ్చే కాన్సెప్ట్ ఏంటంటే నథింగ్ బట్ అన్ప్యాకింగ్ ఆఫ్ ద ట్యూపెల్ అనమాట. అన్ప్యాకింగ్ ఏ ట్యూపెల్. సో ప్యాకింగ్ ఆఫ్ ఏ ట్యూపెల్ అంటే ఏంటంటే నథింగ్ బట్ వీఆర్ అసైనింగ్ ఏ వాల్యూస్ అనమాట. నథింగ్ బట్ ఫ్రూట్స్ ఈక్వల్ టు నేను చెప్పేసి ఇది ఇచ్చేసి అనుకోండి యాపిల్, బనానా, చెర్రీ, గ్రేప్స్ అని చెప్పేసి ఇట్ ఈస్ ఏ ప్యాకింగ్ అనమాట. ప్యాకింగ్ అనేది దీన్ని అంటారు అనమాట.
ఈ వాల్యూస్ని నేను అసైన్ చేసేది దాన్ని మనం ప్యాకింగ్ అంటారు అనమాట. అదే నేను అన్ప్యాకింగ్ చేయాలని అనుకుంటే నథింగ్ బట్ సేమ్ లైక్ ఇలా ఇచ్చేసిన తర్వాత నేను ఒక పర్టికులర్ ఒక వేరియబుల్కి నథింగ్ బట్ ఫ్రూట్ 1 ఫ్రూట్ 2 ఫ్రూట్ 3 ఫ్రూట్ 4 అని చెప్పేసి ఇచ్చేసిన తర్వాత నేను దీన్ని ఈక్వల్ టు ఫ్రూట్స్ అని చెప్పేసి ఇచ్చేసాను అనుకోండి. ఇప్పుడు నేను ప్రింట్ ఫ్రూట్ 1 లెట్ మీ కాపీ అండ్ పేస్ట్ హియర్. ఇలా కాల్ చేస్తే నాకు సపరేట్గా ప్రతి ఒక్క వాల్యూ అనేది ప్రింట్ అవుతుంది అనమాట. యాపిల్, బనానా, చెర్రీ, గ్రేప్స్ అనేది. అదే సపోజ్ నేను ఇప్పుడు టైప్ ఆఫ్ ఫ్రూట్ 1 అని చెప్పేసి ఇచ్చేస్తే నాకేం ప్రింట్ అవుతుందో మీరే చెప్పండి. ఇట్ ఈస్ ఏ స్ట్రింగ్ అనమాట. అంటే ఇట్ ఈస్ అన్ప్యాక్డ్ ఫ్రమ్ ద ట్యూపెల్ నుంచి బయటికి వచ్చేసింది. అదే కనుక నేను ఇక్కడ సేమ్ లైక్ ఏ ఈక్వల్ టు మళ్ళీ మీకు చెప్పాల్సింది ఏంటంటే టైప్ ఆఫ్ ఫ్రూట్స్ అని చెప్పేసి మళ్ళీ ఇచ్చేస్తే నేను ఏమవుతుందంటే నాకు డైరెక్ట్గా ట్రిపుల్ అనేది ప్రింట్ అవుతుంది అనమాట. కానీ పర్టికులర్గా నేను అన్ప్యాక్ చేస్తున్నాను అంటే ప్రతి ఒక్క వాల్యూకి నేను ఒక వేరియబుల్ని అసైన్ చేసి ఆ వాల్యూని బయటికి తీసుకొస్తున్నాను. నథింగ్ బట్ ఐఎమ్ అన్ప్యాకింగ్ ట్యూపెల్ అండ్ గివింగ్ ద వాల్యూస్ టు ద పర్టికులర్ వేరియబుల్ అనమాట. సో దాన్ని మనము అన్ప్యాకింగ్ ఆఫ్ ద ట్యూపెల్ అనమాట. అదే కనుక నాకు ఏ ఈక్వల్ టు నథింగ్ బట్ 1, 2, అఖిల్ అని చెప్పేసి అనుకోండి. ఇప్పుడు నేను సేమ్ లైక్ ఏ బ్రాకెట్స్ ఇవ్వాలి. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అన్ప్యాకింగ్ చేస్తున్నప్పుడు మనం కంపల్సరీ రౌండెడ్ బ్రాకెట్స్ అనేది ఇవ్వాలన్నమాట. నేను A1, A2, A3 అని చెప్పేసి ఇచ్చిన తర్వాత అగైన్ IFAQ ఈక్వల్ టు ఏ. ఇప్పుడు నేను టైప్ ఆఫ్ A1 అని చెప్పేసి ఇచ్చేస్తే నాకు డైరెక్ట్గా నెంబర్ అని చెప్పేసి అంటే నథింగ్ బట్ ఇంటీజర్ వాల్యూ అని చెప్పేసి ప్రింట్ అవుతుంది అనమాట. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అన్ప్యాకింగ్ చేసినప్పుడు ప్రతి ఒక్క వేరియబుల్కి ఆ వాల్యూ అనేది అసైన్ అయిపోయి నార్మల్గా ఉండే డేటా టైప్ వచ్చేస్తుంది అనమాట. సో ఇది ఒకటి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. సో నెక్స్ట్ నాకు ఏంటంటే సపోజ్ నాకు ఇలా ఉందనుకోండి, సేమ్ ఫ్రూట్స్ అని చెప్పేసి ఇలా ఉందనుకోండి. నాకు ఇంకొక వాల్యూ యాడ్ చేశాను అనుకోండి, ఆరెంజ్ అని చెప్పేసి యాడ్ చేశాను అనుకోండి. నాకు ఈ 3 వాల్యూస్ అంటే యాపిల్, బనానా, చెర్రీ అనేది సపరేట్గా వచ్చి ఈ గ్రేప్స్ అండ్ ఆరెంజ్ నార్మల్గా ఒక లిస్ట్ అంటే ఇప్పుడు మనం స్టార్ ఆఫ్ ఏ ఫ్రూట్ 4 అని చెప్పేసి ఇచ్చేస్తే దాని తర్వాత మనం ఫ్రూట్ 4ని కాల్ చేసామనుకోండి, ఇట్ ప్రింట్స్ యాజ్ ఎ లిస్ట్ అనమాట. నథింగ్ బట్ ఈ 2 వాల్యూస్ అనేది దీనికి నార్మల్గా ఒక లిస్ట్ లాగా క్రియేట్ అయిపోతుంది అనమాట. అదే కనుక నేను ఫ్రూట్ 1ని పిలిచేసాను అనుకోండి, ఐ గెట్ యాపిల్ అనమాట సపరేట్గా. సో మీరు టైప్ ఆఫ్ ఫ్రూట్ 4 అని చెప్పేసి ఇచ్చేసాను అనుకోండి, ఫ్రూట్ 4 మీకు డైరెక్ట్ లిస్ట్ అని చెప్పేసి ప్రింట్ అవుతుంది అనమాట. సపోజ్ మనకి నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ అంటే నథింగ్ బట్ ఈ ఫ్రూట్స్లో మనకి 5 ఐటమ్స్ ఉన్నాయి, కానీ నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ అనేది 4 ఉన్నాయి అనుకోండి. యూ కెన్ డైరెక్ట్లీ గివ్ ఆస్ట్రిక్ సింబల్ అనమాట. ఆస్ట్రిక్ సింబల్ ఇచ్చినప్పుడు ఇది ఏం చేస్తుందంటే ద వాల్యూస్ విల్ బి అసైన్ టు ద వేరియబుల్ యాజ్ ఎ లిస్ట్ అనమాట. ఒక వేరియబుల్కి పర్టికులర్ లిస్ట్ లాగా అయిపోతుంది అనమాట. సో ఇప్పుడు మీరు ఏమనుకోవచ్చు అంటే ఓన్లీ లాస్ట్ ఐటమ్కే నథింగ్ బట్ లాస్ట్ వేరియబుల్కే మనము ఎస్ట్రిక్ ఇవ్వచ్చా అంటే కాదనమాట. ఇక్కడ డైరెక్ట్లీ గివ్ ఎస్ట్రిక్ అనేది సపరేట్గా ఇప్పుడు నేను ఇక్కడ ఫ్రూట్ 3 కూడా ఇవ్వచ్చు అనమాట. నేను ఇప్పుడు ఫ్రూట్ 3 ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు కాల్ చేస్తే నాకు సపరేట్ ఓన్లీ చెర్రీ గ్రేప్స్ అవుతుంది అనమాట. ఈ ఫ్రూట్ 4కి డైరెక్ట్ ఆరెంజ్ అనేది వాల్యూ అసైన్ అయిపోతుంది అనమాట. నథింగ్ బట్ ఇప్పుడు 5 కాల్ ఫ్రూట్ 4 ఇక్కడ ద వాల్యూస్ ఆరెంజ్ అనమాట. అదే కనుక నేను 2 times ఆస్ట్రిక్ ఇచ్చాను అనుకోండి, నాకు ఎర్రర్ వస్తుంది అనమాట. నథింగ్ బట్ 2 స్టార్డ్ ఎక్స్ప్రెషన్ ఇన్ అసైన్మెంట్ అనమాట. సో ఇలా మనం ఎవరు గివ్ ఓన్లీ 1 ఆస్ట్రిక్ అనమాట. సో ఇలాగా మనము ఒక పర్టికులర్ ట్యూటల్లో ఉండే ఐటమ్స్ని సపరేట్గా మనం వేరియబుల్స్లో స్టోర్ చేసుకోవచ్చు అనమాట. సో ఇలాగా మనము అన్ప్యాకింగ్ ఆఫ్ ద ట్యూటల్ చేయొచ్చు అనమాట. సో గైస్ ఈరోజు మనం నేర్చుకున్న కాన్సెప్ట్ ఏంటంటే హౌ టు అప్డేట్ ఆర్ చేంజ్ ద వాల్యూస్ ఇన్ ట్యూపెల్స్ అనమాట. సో ఫస్ట్ మనకి ఇచ్చిన ట్యూపెల్ నథింగ్ బట్ ఫ్రూట్స్ అనమాట. ఈ ఫ్రూట్స్ని మనము ఒక లిస్ట్కి కన్వర్ట్ చేసి ఆ లిస్ట్లో ఉన్న వాల్యూస్ని నథింగ్ బట్ ఆ లిస్ట్లో మనం ఎలా చేంజ్ చేస్తాం వాల్యూస్ని బై యూజింగ్ ఇండెక్సింగ్ ఆపరేషన్ అయినా యూస్ చేయొచ్చు, లేకపోతే అపెండ్ మెథడ్ అయినా యూస్ చేయొచ్చు అనమాట. సో ఇఫ్ యు ఆర్ చేంజింగ్ ద వాల్యూస్ అంటే ఒక పర్టికులర్ ఇండెక్స్లో ఉన్న వాల్యూస్ని చేంజ్ చేయాలనుకున్నాం అనుకోండి, వీ కెన్ డైరెక్ట్లీ యూజ్ ద ఇండెక్సింగ్ అనమాట. ఇండెక్సింగ్ చేసిన తర్వాత ఆ వాల్యూకి అసైన్ చేసిన తర్వాత అగైన్ వీ హ్యావ్ టు కన్వర్ట్ బ్యాక్ ఇన్ టు ద ట్యూపెల్ అనమాట. సో ఇలాగా మనము వీ కెన్ చేంజ్ ద వాల్యూస్ అనమాట. అలానే ఇఫ్ ఐ వాంట్ యాడ్ ద వాల్యూ ఎట్ ద లాస్ట్ ఇండెక్స్ అనుకోండి, వీ కెన్ డైరెక్ట్లీ కన్వర్ట్ ద ట్యూపెల్ ఇన్ టు ద లిస్ట్ అండ్ ఆ లిస్ట్లో మనం అపెండ్ చేసిన తర్వాత వాల్యూని ఆ వాల్యూస్ని అపెండ్ చేసిన లిస్ట్ని అగైన్ వీ హ్యావ్ టు కన్వర్ట్ ఇన్ టు ద ట్యూపెల్ అనమాట. ఇలాగా మనము
చేంజ్ ద వాల్యూస్ ఎట్ ఎ పర్టికులర్ ఇండెక్స్ అండ్ వీ కెన్ యాడ్ ద వాల్యూస్ ఎట్ ద లాస్ట్ ఇండెక్స్ అనమాట. అలానే వీ కెన్ యూస్ ఇన్సర్ట్ ఆపరేషన్ కూడా యూస్ చేసి వీ కెన్ యాడ్ ద వాల్యూస్ ఎట్ ఎ పర్టికులర్ ఇండెక్స్ అనమాట. సపోజ్ నేను ఇన్సర్ట్ ఆఫ్ సపోజ్ నాకు ఫస్ట్ ఇండెక్స్లో యాడ్ చేయాలనుకోండి. ఇప్పుడు నేను ప్రింట్ చేస్తే నాకు నథింగ్ బట్ పర్టికులర్ ఇండెక్స్లో మనం వాల్యూస్ని కూడా యాడ్ చేయొచ్చు అనమాట. నథింగ్ బట్ ఫస్ట్ ఇండెక్స్లో నేను ఆరెంజ్ని యాడ్ చేయొచ్చు అనమాట బై యూజింగ్ ద ఇన్సర్ట్ ఆపరేషన్ ఇన్ ద లిస్ట్ అనమాట. నథింగ్ బట్ ట్యూపిల్స్ నుంచి లిస్ట్ కన్వర్ట్ చేసి లిస్ట్ నుంచి అగైన్ వీ హ్యావ్ టు కన్వర్ట్ బ్యాక్ ఇన్ టు ద ట్యూపిల్ అనమాట. సపోజ్ నేను 2 ట్యూపిల్స్ని యాడ్ చేయాలి అనుకుంటే యూ కెన్ డైరెక్ట్లీ యూస్ ప్లస్ ఆపరేటర్ అనమాట. సో నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే హౌ టు రిమూవ్ ఐటమ్స్ ఇన్ ద ట్యూపిల్ అనమాట. సో సేమ్ మనము అప్డేట్ ఆర్ చేంజ్ ద వాల్యూస్ ఇన్ ద ట్యూపిల్ ఎలా చేసామో సేమ్ అదే కాన్సెప్ట్ మనం ఇక్కడ రిమూవ్ దగ్గర యూస్ చేస్తాం అనమాట. నథింగ్ బట్ ట్యూపిల్ని లిస్ట్కి కన్వర్ట్ చేసి లిస్ట్లో ఉన్న మెథడ్స్ని యూస్ చేసి అవన్నీ కన్వర్ట్ చేసిన తర్వాత అగైన్ విల్ బి కన్వర్టింగ్ బ్యాక్ ఇన్ టు ద ట్యూపిల్ అనమాట. సో నెక్స్ట్ సపోజ్ ఇఫ్ ఐ వాంట్ టు రిమూవ్ ఆల్ ద ఎలిమెంట్స్ ఇన్ ద ట్యూపిల్ అనుకోండి వీ కెన్ డైరెక్ట్ యూస్ డెల్ కీవర్డ్ అనమాట. డెల్ ఫ్రూట్స్ అని చెప్పేసి ఇచ్చేస్తే మన డైరెక్ట్ ఆల్ ద వాల్యూస్ ప్రెసెంట్ ఇన్ ద ఫ్రూట్స్ అనేది డిలీట్ అయిపోతుంది అనమాట. అలానే సపోజ్ మనము సేమ్ మీకు చెప్పినట్టు ఇందాక లిస్ట్ కాన్సెప్ట్లో యూస్ చేసిన ఫ్రూట్స్ డెల్ కీవర్డ్ యూస్ చేసి పర్టికులర్ ఇండెక్స్లో వాల్యూస్ని మనం డిలీట్ చేయలేమన్నమాట ట్యూపిల్లో. ఇదొకటి గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఓకే, మీరు అలా చేస్తే మనకి టైప్ ఎర్రర్ వస్తుంది అనమాట. నథింగ్ బట్ ట్యూపిల్ ఆబ్జెక్ట్ డజంట్ సపోర్ట్ ఐటమ్ డిలీషన్ అనమాట. అండ్ నెక్స్ట్ మనకు వచ్చేసరికి అన్ప్యాకింగ్ ఏ ట్యూపిల్ అనమాట. సో మీరు అప్పుడప్పుడు అనుకోవచ్చు నాకు ఒక పర్టికులర్ ఐటమ్ని ఒక వేరియబుల్కి అసైన్ చేయాలి బట్ ఆ ట్యూపిల్ అనేది చేంజ్ అవ్వకుండా ఉండాలనుకుంటే వీ కెన్ డైరెక్ట్లీ యూస్ ఈ కాన్సెప్ట్ అనమాట. నథింగ్ బట్ అన్ప్యాకింగ్ ఏ ట్యూపిల్ అనమాట. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనం వేరియబుల్స్ ఇచ్చేసిన తర్వాత ఆ వేరియబుల్స్ మనం రౌండ్ బ్రాకెట్స్లో ఇచ్చేసిన తర్వాత మనం ఆ ట్యూపిల్ని అసైన్ చేస్తే మనం పర్టికులర్ ఏ వాల్యూ కావాలనుకుంటే ఆ వేరియబుల్ని ప్రింట్ చేసుకుంటే వీ కెన్ డైరెక్ట్లీ గెట్ అనమాట. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనం వేరియబుల్స్ ఇచ్చిన వాల్యూస్కి ఆటోమేటిక్గా పైథాన్ ఏం చేస్తుందంటే దాని యొక్క డేటా టైప్కి అసైన్ చేసేస్తుంది అనమాట. కానీ మనకు ఫ్రూట్స్ వచ్చేసరికి అది డైరెక్ట్గా ట్యూపిల్ అని చెప్పేసి ఉంటుంది అనమాట. అలాగే నెక్స్ట్ మనం సపోజ్ వేరియబుల్స్ లెస్ నెంబర్ ఉండి అంటే తక్కువ వేరియబుల్స్ ఉండి ఎక్కువ నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఉన్నాయనుకోండి వీ కెన్ డైరెక్ట్లీ యూస్ యాస్ట్రిక్ సింబల్ అనమాట. యాస్ట్రిక్ సింబల్ యూస్ చేసినప్పుడు మనకి ఏం చేస్తుందంటే ఈ యొక్క పర్టికులర్ వేరియబుల్కి మనకి లిస్ట్ లాగా అయిపోతుంది అనమాట. నథింగ్ బట్ ఈ ఫ్రూట్ 1 అనేది యాపిల్ అవుతుంది, ఫ్రూట్ 2 అనేది బనానా అవుతుంది, ఫ్రూట్ 3 అనేది చెర్రీ అయిపోతుంది. ఈ ఫ్రూట్ 4 ఏమవుతుందంటే గ్రేప్స్ అండ్ ఆరెంజ్ ఇన్ని లిస్ట్ లాగా వచ్చేస్తుంది అనమాట. ఎందుకంటే మనం యాస్ట్రిక్ సింబల్ ఇచ్చామన్నమాట. సో అలానే మీరు చూసింటే ఇక్కడ ఫ్రూట్ ఆఫ్ 4 అని చెప్పేసి టైప్ ఫంక్షన్ యూస్ చేస్తే మనకి డైరెక్ట్గా లిస్ట్ అని చెప్పేసి ప్రింట్ అవుతుంది అనమాట. అదే కాక ఫ్రూట్ 1 ఇచ్చేస్తే మనకి యాపిల్ అని ప్రింట్ అవుతుంది. అదే నేను టైప్ ఆఫ్ ఫ్రూట్ 1 ఇచ్చేస్తే నాకు డైరెక్ట్గా స్ట్రింగ్ అని చెప్పేసి చెప్తుంది అనమాట. సో నెక్స్ట్ సపోజ్ నేను మధ్యలో ఉండే వాల్యూస్ని అంటే ఈ చెర్రీని గ్రేప్స్ని నాకు ఒక సపరేట్గా లిస్ట్ లాగా కావాలనుకుంటే వీ కెన్ యూస్ డైరెక్ట్లీ ఎస్ట్రిక్ సింబల్ ఇన్ ద పర్టికులర్ వేరియబుల్ అనమాట. సో అలానే మనం చేంజ్ చేసుకోవచ్చు. అదే కనుక మనము 2 ఎస్ట్రిక్ సింబల్ ఇచ్చేసామనుకోండి వీ గెట్ ద ఎర్రర్ అనమాట. 2 స్టార్ట్ ఎక్స్ప్రెషన్ ఇన్ అసైన్మెంట్ అని చెప్పేసి సింటాక్స్ ఎర్రర్ లాగా వస్తుంది అనమాట. ఈరోజు మనం నేర్చుకునే కాన్సెప్ట్ ఏంటంటే లూపింగ్ త్రూ ఏ ట్యూపెల్ అనమాట. లూపింగ్ త్రూ ఏ ట్యూపెల్. సో ఇప్పుడు ఏంటంటే సేమ్ లైక్ మన లిస్ట్ కాన్సెప్ట్లో యూస్ చేసినట్టే మనం సేమ్ లైక్ ఫర్ లూప్ యూస్ చేయొచ్చు అనమాట. సపోజ్ నాకు ఫ్రూట్స్ అనేది ఫ్రూట్స్ ఈక్వల్ టు నథింగ్ బట్ రౌండ్ బ్రాకెట్స్లో ఇస్తాం కదా ట్యూపెల్ అనేది నథింగ్ బట్ యాపిల్ కామ బనానా కామ చెర్రీ అని చెప్పేసి ఉందనుకోండి. ఇచ్చేసిన తర్వాత ఇఫ్ ఐ గివ్ ఫర్ ఎక్స్ ఇన్ ఫ్రూట్స్ అని చెప్పేసి ఇచ్చేసిన తర్వాత ఇఫ్ ఐ ప్రింట్ ద వాల్యూస్ ఆఫ్ ఎక్స్ నథింగ్ బట్ ప్రింట్ ద ఎక్స్ అనుకోండి నాకు డైరెక్ట్గా యాపిల్ బనానా చెర్రీ అని చెప్పేసి ప్రింట్ అవుతుంది అనమాట. ఈ కాన్సెప్ట్ మీకు అర్థం కాకపోతే ప్లీజ్ వాచ్ ద వీడియో ఆఫ్ ద ఫర్ లూప్ వీడియోస్ అనేది మీకు చూస్తే మీకు క్లారిటీ అర్థమవుతుంది. ఎందుకు ఇక్కడ ఫర్ అని యూస్ చేసాం, ఎందుకు ఎక్స్ అనేది వేరియబుల్ లాగా తీసుకున్నాం, ఎందుకు మెంబర్షిప్ ఆపరేటర్ ఎందుకు యూస్ చేసాం, అలాగే ఫ్రూట్స్ అనేది ఎందుకు ఇచ్చాం. ఫ్రూట్స్ అనేది నథింగ్ బట్ సీక్వెన్స్ అనమాట. సీక్వెన్స్లో మనం ఏం చెప్పుకున్నాము, లిస్ట్ అయినా ఇవ్వచ్చు, సెట్స్ అయినా ఇవ్వచ్చు, ట్యూపిల్స్ అయినా ఇవ్వచ్చు, స్ట్రింగ్స్ అయినా ఇవ్వచ్చు అని చెప్పేసి ఇచ్చాము కదా. సో సేమ్ కాన్సెప్ట్ అనమాట. మీరు కనుక లిస్ట్లో ఒక కాన్సెప్ట్ మీరు చూస్తే సేమ్ కాన్సెప్ట్ మనం ట్యూపిల్స్లో కూడా యూస్ చేస్తాం అనమాట. ఫర్ లూప్ అనేది ఫర్ లూప్ వీడియోలో కూడా మనము కాన్సెప్ట్ అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసాం అనమాట. ప్లీజ్ వాచ్ దట్ వీడియో అనమాట. అలానే వీ కెన్ లూప్ త్రూ ఇండెక్స్ అనమాట. సపోజ్ నాకు సేమ్ ఫ్రూట్స్ అనేది ఉందనుకోండి. ఇప్పుడు మనం ఇండెక్సింగ్ యూస్ చేయాలనుకుంటాను, ఇండెక్సింగ్ కాన్సెప్ట్ యూస్ చేయాలనుకుంటే మీకు మైండ్లో ఎంబడి స్ట్రైక్ కావాల్సింది ఏంటంటే రేంజ్ ఫంక్షన్ అనేది మైండ్లోకి రావాలన్నమాట. నథింగ్ బట్ ఫర్ ఎక్స్ ఇన్ రేంజ్ అని చెప్పేసి ఇచ్చిన తర్వాత వీ హ్యావ్ టు గివ్ లెంత్ ఫంక్షన్ అనమాట. నథింగ్ బట్ లెంత్ ఆఫ్ ద ఫ్రూట్స్ అనేది. దాని తర్వాత ప్రింట్ ఫ్రూట్స్ ఆఫ్ ఐ
నథింగ్ బట్ ఫ్రూట్స్ ఆఫ్ ఎక్స్ అనమాట. ఇక్కడ మనం ఎక్స్ అని చెప్పేసి వేరియబుల్ తీసుకున్నాం, ఎక్స్ అనేది ఇచ్చేస్తే మనకి డైరెక్ట్గా యాపిల్ బనానా చెర్రీ అని చెప్పేసి ప్రింట్ అవుతుంది అనమాట. అలానే హౌ టు యూస్ వైల్ లూప్ అనమాట. వైల్ లూప్ యూజింగ్ వైల్ లూప్. సో ఇక్కడ ఏంటంటే సేమ్ మనం వైల్ లూప్ ఏంటిది, ఇట్ ఈస్ ఏ డెఫినెట్ లూప్ అనమాట. సో మనం సేమ్ లైక్ ఫ్రూట్స్ తీసేసుకున్న తర్వాత వీ హ్యావ్ టు అసైన్ ఎ వాల్యూ యాజ్ ఏ వేరియబుల్, ఇండెక్సింగ్ వేరియబుల్ అనేది దీని పర్టికులర్గా వైల్ లూప్లో మనం డెఫినెట్ లూప్ కాబట్టి మనం ఇండెక్సింగ్ వేరియబుల్ అని చెప్పేసి ఈ వేరియబుల్ని మనము ఇండెక్సింగ్ వేరియబుల్ అని చెప్పేసి పిలుస్తాం అనమాట. సో i = 0 అని చెప్పేసి ఇచ్చిన తర్వాత వైల్ i less than ఆఫ్ ఫ్రూట్స్ అంటే ఫ్రూట్స్ ఇచ్చేసిన తర్వాత ఇఫ్ ఐ ప్రింట్ ఫ్రూట్స్ ఆఫ్ i అని చెప్పేసి ఇచ్చిన తర్వాత ఐ హ్యావ్ టు ఇంక్రిమెంట్ ద వాల్యూ ఆఫ్ i అనమాట. సో ఇప్పుడు నాకు డైరెక్ట్గా యాపిల్ బనానా చెర్రీ అనమాట. సో ఏంటంటే నథింగ్ బట్ ఈ i అనేది 0, లెన్ ఆఫ్ ఫ్రూట్స్ అనేది 3, 0 less than 3 అయినప్పుడు లోపలికి వెళ్ళాలి. ప్రింట్ ఫ్రూట్స్ ఆఫ్ 0 అంటే i అనేది 0 కాబట్టి ఫ్రూట్స్ ఆఫ్ 0 ఏంటిది యాపిల్ అనేది వచ్చేస్తుంది అనమాట. దాని తర్వాత i అనేది ఇంక్రిమెంట్ అవుతుంది అనమాట. నథింగ్ బట్ 1 అవుతుంది. 1 less than 3, సో 1 less than 3 అయిన తర్వాత లోపలికి ఎంటర్ అవుతుంది. ఫ్రూట్స్ ఆఫ్ 1 నథింగ్ బట్ బనానా ప్రింట్ అవుతుంది. దాని తర్వాత i ఇంక్రిమెంట్ అవుతుంది. నథింగ్ బట్ ఇప్పుడు 2 అవుతుంది. 2 less than 3 ఇట్ ఈస్ ఏ ట్రూ స్టేట్మెంట్ అనమాట. నథింగ్ బట్ అందుకని లోపలికి వెళ్ళిపోతుంది. సో ప్రింట్ ఫ్రూట్స్ ఆఫ్ 2 అనమాట అనేది చెర్రీ ప్రింట్ అవుతుంది. సో i అనేది మళ్ళీ ఇంక్రిమెంట్ అవుతుంది. సో దాని తర్వాత ఇక్కడికి వెళ్తుంది. 3 less than 3 ఇట్ ఈస్ ఏ ఫాల్స్ స్టేట్మెంట్ కాబట్టి ఫాల్స్ కండిషన్ అయింది కాబట్టి ఇది మనకి లూప్ నుంచి బయటకు వచ్చేస్తుంది అనమాట. సో మనకి డైరెక్ట్గా ఈ పని ప్రింట్ అవుతుంది అనమాట. సో ఈ సేమ్ కాన్సెప్ట్ నేను డైరెక్ట్గా మీకు లిస్ట్లో ఎక్స్ప్లెయిన్ చేశాను, లిస్ట్ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు చెప్పాను, అలానే ఫర్ లూప్ కాన్సెప్ట్లో కూడా మీకు క్లారిటీగా చెప్పాను అనమాట. అలానే హౌ టు జాయిన్ ట్యూపిల్స్ అనేది కూడా చూద్దాం అనమాట. సేమ్ మనకి లిస్ట్లో ఉండే కాన్సెప్టే ఇక్కడ ట్యూపిల్స్లో కూడా ఉంటుందన్నమాట. సపోజ్ నాకు ఇక్కడ T1 = అఖిల్, నిఖిల్ అని చెప్పేసి ఉందనుకోండి. దాని తర్వాత T2 = 1, 2, 3 అని చెప్పేసి ఉందనుకోండి. డైరెక్ట్గా ఇంతక పాత వీడియోలో డిస్కస్ చేసినా డైరెక్ట్గా వీ కెన్ యూస్ ప్లస్ ఆపరేటర్ అనమాట. నథింగ్ బట్ T3 = T1 + T2 అని చెప్పేసి ఇచ్చేస్తే ఇప్పుడు నేను T3 ప్రింట్ చేస్తే నాకు 2 ట్యూపిల్స్ అనేది జాయిన్ అయిపోతుంది అనమాట. అలానే మనము మల్టిప్లై చేయొచ్చు అనమాట. నథింగ్ బట్ సేమ్ ట్యూపిల్ని మనం 2 times అంటే ఇప్పుడు అఖిల్ నిఖిల్ అనేది మళ్ళీ సెకండ్ ఇండెక్స్లో థర్డ్ ఇండెక్స్లో కూడా కావాలనుకున్నాను అనుకోండి. నథింగ్ బట్ ఇప్పుడు T2 = T1 × 2 అని చెప్పేసి ఇచ్చేసాను అనుకోండి. ఇప్పుడు నేను T2 ప్రింట్ చేస్తే అఖిల్ నిఖిల్ అని చెప్పేసి ప్రింట్ అవుతుంది అనమాట. సో యూ కెన్ మల్టిప్లై ద ట్యూపిల్స్ అనమాట. అలానే మనకి చాలా మెథడ్స్ ఉన్నాయన్నమాట. ట్యూపిల్లో చాలా మెథడ్స్ ఉన్నాయన్నమాట. సో సపోజ్ నాకు ఇక్కడ T2 అనేది ఇప్పుడు ప్రింట్ చేస్తే నాకు T2 అనేది అఖిల్ నిఖిల్ అనేది. సపోజ్ నాకు అఖిల్ అనేది ఎన్నిసార్లు ప్రింట్ అయిందని చెప్పేసి మనకు కావాలనుకున్నాను అనుకోండి. నేను ఇప్పుడు ఏం చేస్తానంటే T2.count of అఖిల్ అని చెప్పేసి ఇచ్చేసాను అనుకోండి. నాకు ఇప్పుడు 2 times అనేది వస్తుంది అనమాట. నథింగ్ బట్ అఖిల్ అనేది 2 times ఉంది T2లో అని చెప్పేసి మనకి కౌంట్ మెథడ్ని యూజ్ చేసి వీ కెన్ డైరెక్ట్లీ హ్యావ్ ద నెంబర్ ఆఫ్ టైమ్స్ ఏ స్పెసిఫిక్ వాల్యూ అకర్స్ ఇన్ ద ట్యూపిల్ అని చెప్పేసి మనకు ప్రింట్ అవుతుంది అనమాట. సో ఇక్కడ ఏంటంటే ఈ 2 ఏంటంటే నథింగ్ బట్ ఇట్ రిటర్న్స్ ద నెంబర్ ఆఫ్ టైమ్స్ అఖిల్ హ్యాస్ అకర్డ్ ఇన్ ద T2 అనమాట. సో అలానే ఇప్పుడు సపోజ్ ఒక స్పెసిఫిక్ వాల్యూ ఏ ఇండెక్స్లో ఉందని చెప్పేసి మనకు కావాలనుకోండి. యూ కెన్ డైరెక్ట్లీ యూస్ T2.index of అఖిల్ అని చెప్పేసి ఇచ్చేస్తే నాకు 0 అని చెప్పేసి ప్రింట్ అవుతుంది అనమాట. 0 ఇండెక్స్లో ఉందని చెప్పేసి ప్రింట్ అవుతుంది. అఖిల్ అనేది సెకండ్ ఇండెక్స్లో ఉన్నా కూడా నాకు 0 ఇండెక్స్ అనేది ప్రింట్ అవుతుంది. నథింగ్ బట్ ఫస్ట్ అకరెన్స్ ఎక్కడ ఉందని చెప్పేసి ఫస్ట్ ఎక్కడ ఉంది ఈ అఖిల్ అనేది ఫస్ట్ అకరెన్స్ ఎక్కడ ఉంది అని చెప్పేసి ఆ ఇండెక్స్ అనేది ప్రింట్ అవుతుంది అనమాట. ఈ 2 మెథడ్స్ కూడా మనం ఇన్బిల్ట్ మెథడ్స్ ఆఫ్ ద ట్యూపిల్ అనమాట. సో గైస్ ఈరోజు మనం మెయిన్గా డిస్కస్ చేసిన టాపిక్ ఏంటంటే హౌ టు లూప్ త్రూ ట్యూపిల్ అనమాట. సేమ్ మనకి లిస్ట్ కాన్సెప్ట్లో ఎలా ఉందో సేమ్ ఇక్కడ ట్యూపిల్ కాన్సెప్ట్ కూడా అనమాట. సేమ్ మనం ఫ్రూట్స్ అని చెప్పేసి ఇచ్చేస్తాం, అలానే ఫర్ లూప్ యూస్ చేస్తాం అనమాట. అలానే ఇఫ్ ఐ వాంట్ టు లూప్ త్రూ ఇండెక్సింగ్ అనుకోండి, వీ కెన్ యూజ్ రేంజ్ ఫంక్షన్ అనమాట. రేంజ్ ఫంక్షన్ యూజ్ చేసి వీ కెన్ డైరెక్ట్లీ లూప్ త్రూ ఇండెక్సింగ్ అనమాట. అలానే వైల్ లూప్ కూడా ఇండెక్సింగ్ ఆపరేషన్ యూస్ చేసి జరుగుతుంది అనమాట. నథింగ్ బట్ యూ హ్యావ్ టు యూస్ లెన్ ఆఫ్ ఫ్రూట్స్ అనమాట. అలానే i అనేది మనం ఇండెక్సింగ్ వేరియబుల్ అని అంటాం అనమాట, ఎందుకంటే ఇట్ ఈస్ ఏ డెఫినెట్ లూప్ కాబట్టి. అలానే హౌ టు జాయిన్ 2 ట్యూపిల్స్ అనమాట. బై యూజింగ్ ఏ ప్లస్ ఆపరేటర్ వీ కెన్ జాయిన్ 2 ట్యూపిల్స్ అనమాట. సపోజ్ నాకు ఒక ట్యూపిల్ని 2 times వాల్యూస్ అనేది 2 times అవ్వాలని అనుకుంటే వీ కెన్ డైరెక్ట్ యూస్ మల్టిప్లై ఆపరేటర్ అనమాట. అది బట్ T2 = T1 × T2 అని చేస్తే సేమ్ వాల్యూస్ నాకు 2 times వస్తాయి అనమాట. అఖిల్ నిఖిల్ అని చెప్పేసి. అలానే ఇప్పుడు నీకు ఒక పర్టికులర్ వాల్యూ ఎన్నిసార్లు ట్యూపిల్లో ఉందని మనకు కావాలనుకోవడానికి వీ కెన్ డైరెక్ట్లీ యూస్ కౌంట్ మెథడ్ అనమాట. అలానే ఒక వాల్యూ ఏ ఇండెక్స్లో ఉందనేది మనకు తెలియాలనుకున్నాం అనుకోండి, వీ కెన్ డైరెక్ట్లీ యూస్ ఇండెక్స్ మెథడ్ అనమాట. సో గైస్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ లెక్చర్స్ విత్ కే. జై హింద్.